ఎంత ఫాస్ట్ గా ఉంటారో ఎంజాయ్ చేయడంలో ఎంకరేజ్ చేయడంలో అందులో కూడా ఫాస్ట్ ఉండాలి. ఇంకా కావాలి జోష్గా. Anyhow, he also Kedu Public School 25 years anniversary function ki vichesina parents ki alage school staff, teachers, principals andariki kuda hearty welcome cheptu very good mana show start cheyadam. Let's start our show. Okay, rock cheyadama. What do you say? Rock cheyadama. Yes, so ala undali full josh anta akkada chusara. ఇక్కడ కొంచెం మంది ఉన్నారు క్రౌడ్ అయినా కూడా ఎంత జోష్ గా చూసారా. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. మన హిందూ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ మొత్తం ఎలా ఉండాలి, క్లాస్ కొడితే ఎలా ఉండాలి, షేడీ బాలే. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ everybody. ఇంకా గట్టిగా క్లాస్ అక్కడ వినిపించలేదు. అది ఇక్కడ క్లాప్ అక్కడ కేక్ అసలు మామూలుగా ఇక్కడ స్టూడెంట్స్ అసలు 25 years ఇలా చూపి ఎలా ఉందంటే రచ్చ చేస్తున్నారు. స్టడీస్ లో ఎలా ఉంటారో అనేది మన పర్ఫార్మెన్స్ విషయంలో కూడా అలాగే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు చిన్న పిల్లలని ఆఫ్టర్నూన్ నుంచి ఎంతో కష్టపడి ఒక్కొక్కరు గెటప్స్ వేసుకొని దాదాపు కొన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారని మంచి పర్ఫార్మెన్స్ మీ అందరికీ అందించాలి, ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో చిన్న రెడీ ఉన్నారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే 7th క్లాస్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్. ఇక్కడ చూస్తున్నారు చాలా ట్రెడిషనల్ గా రెడీ వచ్చారు మరి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి. సో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టే ముందు ఫస్ట్ మనం దేవుడిని పూజిస్తామండి ప్రతి ఒక్క ఫంక్షన్ లో. ఆ దేవుడు ఎవరు? గణేష్. సో జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇక్కడ మీరు చూడండి పర్ఫార్మెన్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ కాదు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా వెరైటీగా డిఫరెంట్ గా ఉంటుంది. సో చాలా కష్టపడి చేస్తారు స్టూడెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి. అండ్ సో ఇక్కడ మీరు 4 టైప్స్ ఆఫ్ గణేష్ చూడబోతున్నారు. 4 రకాల గణేష్ ఇక్కడ చూడబోతున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ శివుడు, పార్వతి అందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అండ్ అలాగే లాస్ట్ డాన్స్. సో ఆకుతో కూడినటువంటి గణేశుడు. సో ఒక వెరైటీ పర్ఫార్మెన్స్ అన్నమాట అది కూడా చూడబోతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళని చక్కగా చూసారా ఎంత హ్యాపీగా కూర్చొని ఉన్నారో. నాకు తెలిసి నిద్ర వస్తుంది. ఇంకా లేట్ చేయడం వాళ్ళకి చాలా కష్టపడి గెటప్స్ వేసుకున్నారంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి. సో ఇంకా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం ఏమాత్రం